తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని గుండ్లసముద్రం ఎస్టీ కాలనీ ఒక మారుమూల గ్రామం. అక్కడ నివసించే పేద ప్రజలకు సరైన నివాసం కాని, మౌలిక వసతులు కాని, ఉపాధి అవకాశాలు కాని లేని పరిస్థితి. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో రోజువారీ అవసరాలు తీర్చుకోవటమే వారికి పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువు, కుటుంబాల భవిష్యత్తు అన్నీ భారంగా మారుతున్నాయి. తమ కష్టాలు విని ఎవరైనా ముందుకు వచ్చి కొంచెమైనా సాయం చేస్తే బ్రతుకులు మారతాయన్న ఆలోచనతోనే జీవిస్తున్నారు. ఇటువంటి పేద కుటుంబాల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని బంగారు కుటుంబాలకు జీవన భద్రత అందించాలనే ఉద్దేశంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమానికి స్పందించిన మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ గుండ్లసముద్రం ఎస్టీ కాలనీలోని ప్రజలకు నేను భరోసాగా నిలుస్తానని ముందుకొచ్చింది. మార్గదర్శి బృందం ఈ గ్రామానికి వెళ్లి P4 ద్వారా ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరాల్ని తెలుసుకుని మీ అభివృద్ధికి మేమున్నామని ధైర్యాన్ని కల్పించారు. ముందుగా గుర్తించింది ఇల్లు లేక ఎన్నో కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నాయని. తదనంతరం ఆ గ్రామంలోని 25 కుటుంబాలకు 25 ఇళ్లను నిర్మించి వారి సొంతింటి కలను సాకారం చేసి వారిలో భవిష్యత్తుపై ధైర్యాన్ని నింపారు. ఇది మానవత్వానికి, తోటివారి అభివృద్ధికి, సమాజ భాగస్వామ్యానికి ప్రతిరూపం. మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ నిర్మించిన ఈ ఇళ్లు గుండ్లసముద్రం ఎస్టీ కాలనీ గ్రామంలో మార్పుకు నాంది పలికాయి. ఇది సహాయం మాత్రమే కాదు, సహాయం చేయగల మార్గదర్శులు ముందుకొస్తే దూర ప్రాంతాల్లో కూడా పేద కుటుంబాల్లో మార్పు తీసుకురావచ్చంటానికి ఒక ఉదాహరణ. మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ సేవాభావాన్ని మీరు కూడా ఆదర్శంగా తీసుకుని P4 కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాలకు అండగా నిలవండి.